వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో పేపర్ కటింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా పేపర్ తీసుకొని ముందుగా మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోవడం నేర్చుకోండి. ఎవరి బ్లౌజులు వాళ్ళు ఒక్కసారి ఇంట్లోనే ఉండి కట్ చేయడం నేర్చుకున్నారంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారనమాట. సో చూస్తున్నారు కదా, పేపర్ని ఫోల్డింగ్ ఉన్నది మన సైడు, ఇక్కడ ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్ సైడ్ ఉంచేసుకొని కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో స్కేల్తో నిటారుగా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, సో చూడండి, నడుమును 4 ఫోల్డ్గా ఇలా చుట్టి పట్టేసుకొని కరెక్ట్గా ఎంత వెడల్పు ఉందనేది అంత వెడల్పు ఇలా ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మనము బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా షోల్డర్స్కి నిటారుగా, దానికోసం. అలాగే 2 ఇంచెస్ మార్క్ ఏమో ఎక్స్ట్రా మనం సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్ల కోసం అన్నమాట. సో చూడండి, సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ మార్క్ తీసిన తర్వాత మనం బ్లౌజ్ హైట్ షోల్డర్ మిడిల్లో నుంచి స్ట్రేట్గా ఇలా పట్టుకోవాలన్నమాట. షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా పట్టుకొని యాజ్ ఇట్ ఈస్ ఎంత హైట్ ఉందనేది మనం మార్క్ వేసుకున్న తర్వాత దానికి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్ల కోసం మనం స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఇంకొంచెం పైకి అనేది మార్కింగ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఒక మార్కింగ్ వేశాను, ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో పైకి ఇంకొక మార్కింగ్ వేశాను నిటారుగా. ఇలా హైట్ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు ఇచ్చిన ఈ కొలత బ్లౌజ్ ఉంది కదా, ఈ కొలత బ్లౌజ్ని రివర్స్గా చేసి పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్గా చేసి పెట్టుకుంటే మనకు కుట్లు అనేటివి ఎక్కడి వరకు ఉన్నదంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇలా రివర్స్గా చేసి పెట్టుకున్న తర్వాత మనకు కింద 1/2 ఇంచ్ వదిలేసి ఈ బ్యాక్ షోల్డరు అలాగే గల్లను ఇలా పెట్టేసుకోండి, మంచిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ గల్ల ఎంత డౌన్ ఉంది, డీప్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎంత ఉందో అంత మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ స్టార్టింగ్, షోల్డర్ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఎండింగ్ అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చేతి డౌన్ అనమాట, చంక డౌన్ మనము కింద బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా టక్స్ కోసం మార్క్ వేసుకున్నాం కదా, 1 ఇంచ్, ఆ మార్క్ నుంచి నిటారుగా పట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా నిటారుగా స్కేల్ తోటైతే మార్కింగ్ వేసుకోండి. సో చూడండి, మీకు ఈ వీడియోలో ఒక్కసారి కొలత బ్లౌజ్ తోటి ఇలా ట్రై చేశారంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి మీ బ్లౌజులు మీరే కటింగ్ చేసుకోవడం నేర్చుకుంటారనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి డౌన్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. కరెక్ట్గా నిటారుగా వేసుకోవాలి మనము, ఎక్కడ కూడా క్రాస్ అనేది ఉండకూడదు. సో చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ 1.5 ఇంచ్ చంక రౌండ్ అనేది తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా 1.5 ఇక్కడ మూల దగ్గర పెట్టేసి కరెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ వేసి చూడండి, మన చేతి డౌన్లో మిడిల్గా ఇలా మార్క్ వేసుకొని కర్వ్ అయితే తీసేసాను. సో ఇలా కర్వ్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంకొక 1/2 ఇంచ్ కర్వ్ లోపలికి తీయాలి కాబట్టి ఆ డాట్ అనేది మీకు ముందే చూపిస్తున్నాను. ఇక్కడ గల్ల కూడా ఇలా రౌండ్ అనేది గీసేసాను. ఇలా రౌండ్ గీసేసాక ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మనకు చేతి రౌండ్, చంక రౌండ్ కూడా కొలుచుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి మిడిల్లోకి ఇలా నిటారుగా ఒక స్కేల్ తోటి గీసిన తర్వాత బ్యాక్ టక్స్ అనేది మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, సో 1 ఇంచ్ 2 సైడ్స్ 1 ఇంచ్ నేనైతే ఇలా అటు సైడ్ 1 ఇటు సైడ్ 1 అనేది డ్రా చేశాను. సో ఇది ఎక్కువ సైజు వాళ్ళది కాబట్టి, సో ఇలా కింది నుంచి కరెక్ట్ 4 ఇంచెస్ చూసుకొని మనము 2 సైడ్స్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. సో నేను 1 ఇంచ్ మార్కింగ్ అలా వేసాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే చేతి రౌండ్, చంక రౌండ్ మనకు ఇక్కడ చేతి సైడ్ జాయింట్లో మనకు ఇలా పట్టుకోవాలన్నమాట. పైన 1/2 ఇంచ్ వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి రౌండ్ని చూసుకొని
ఇలా మార్క్ వేసేయాలి. మార్క్ వేసేసి కింద టక్స్ ఉంది కదండి, కింద ఈ దాన్ని వదిలేసి చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలి. హాఫ్ ఇంచు, నేను 1 ఇంచ్ వేసాను. సో హాఫ్ ఇంచు కలిపితే 1 ఇంచ్ ఉంటుందన్నమాట. సో కింద మనం 1 ఇంచ్ గ్యాప్ వదిలేసిన దానికి పైన దానికి కలిపేసాను. సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ వేసేసాను. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇదే బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మనం బ్లౌజ్ ఫోల్డ్ చేసి పెడతాం కదా, ఫోల్డ్ చేసి పెట్టిన దాని మీద ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని చాక్ మార్కర్ ఉంటుంది కదా, మార్కర్ తోటి డ్రా చేసుకొని ఈజీగా ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవచ్చు. ఇలా పేపర్ కట్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకున్నామంటే మనకు ఇంకోసారి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి కొలత చూసుకునే అవసరమే ఉండదన్నమాట. ఒక్కసారి ఇలా పేపర్ కటింగ్ నేర్చుకుంటే ఈ పేపర్ తోటి చాలా బ్లౌజులు మనం కట్ చేసుకోవచ్చు. సో నేను ఈ పేపర్ అయితే రివర్స్ చేసి పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కట్ చేయాలి కదా. సో ఈ బ్యాక్ పార్ట్ని నేను కింద 2 ఇంచెస్గా ఇలా స్ట్రెయిట్గా మలిచేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా స్టార్టింగ్లో మనకి ఇక్కడ హుక్స్ పార్ట్లో స్ట్రెయిట్గా పెట్టుకోవాలి, క్లాత్ స్ట్రెయిట్గా పెట్టుకొని ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకొని బ్లౌజ్ పీస్ పైన మనం క్రాస్గా పెట్టాలి కాబట్టి నేను కూడా పేపర్ పైన క్రాస్గా పెట్టే చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ గల్లా ఎక్కడ వరకు ఉంది, ఫ్రంట్ డీప్ ఎంతవరకు ఉందనేది కొలత బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఆ మార్కింగ్, డీప్ మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్కే ఇలా మార్కింగ్ వేసేసి నీట్గా ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఫ్రంట్ గల్లా మార్కింగ్ ఇలా హుక్స్ పార్ట్ సైడ్ ఇలా బాక్స్ లెక్క హుక్స్ పార్ట్ సైడ్ బ్యాక్ పార్ట్ ఉంది చూడండి, దాన్ని స్ట్రెయిట్గా ఇలా మార్క్ వేసాను. తర్వాత యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ జిరాక్స్ అచ్చు గుద్దినట్టు ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ పని అయిపోయింది. పక్కకు పెట్టేసిన తర్వాత ఫ్రంట్లో చంక చేతి రౌండ్ ఉంటుంది చూడండి, అక్కడ చేతికి డీప్ రౌండ్ అనేది మనం ఇలా లోతులకి రౌండ్ చేయాలి, కర్వ్ తీయాలన్నమాట. సో తర్వాత ఇక్కడ కింది సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా మార్క్ వేసుకోవాలి. అది ఎందుకు మార్క్ వేసుకోవాలంటే చెప్తాను చూడండి. మనకు ఎప్పుడైనా హుక్స్ పార్ట్ చూస్తాం కదా, సో హుక్స్ పార్ట్ కూడా మీకు బాగా అర్థం కావాలని నేను బ్లౌజ్ని ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. హుక్స్ పార్ట్ పైన హాఫ్ ఇంచ్ వదిలేసాను కదా, మధ్యలో ఇలా టక్స్ పెట్టుకుంటాం డాట్స్ కోసమని ఇలా 3 లైన్స్ వేస్తే మనకు డాట్స్ వచ్చేస్తాయి. కరెక్ట్ ఎండింగ్ పాయింట్లో కూడా ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచు కుట్ల కోసం వదిలేసాను, మార్క్ వేసుకున్నాను. సో మనకు ఈ ఫ్రంట్ హైట్, మిడిల్లో హైట్ అనేది ఎలా చూసుకోవాలంటే చూపిస్తాను చూడండి. మళ్ళీ షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఈ డాట్ ఉంటుంది కదా, మిడిల్ డాట్, దాన్ని లాగకుండా ఇలా పెట్టేసుకొని చూడాలన్నమాట. ఎంత హైట్ ఉందో అక్కడ ఒక మార్క్, దానికంటే ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ చేతి రౌండ్ దగ్గర నుంచి డౌన్ డీప్ ఎంత ఉంది, 4th టక్స్ ఉంది కాబట్టి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే ఈ మార్కింగ్ అన్నిటినీ కలిపేసుకుంటూ మనం కర్వ్ అనేది తింపుకోవాలి. సో కర్వ్ తింపేటప్పుడు మిడిల్ డాట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. 1 and 2.5 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ వేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ గ్యాప్తో ఇలా మార్క్ వేసుకున్నాను. ఈ 2 ఇంచెస్ మధ్యలోనే మిడిల్ డాట్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని కలిపేసుకుంటూ పైన డ్రా చేశాను, కర్వ్ అనేది ఇలా తీసేయాలి. సో ఈ మిడిల్ డాట్ కర్వ్ అనేది ఇలా తింపేశాను. సో డాట్స్ కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. షోల్డర్ మిడిల్లో నుంచి కిందికి స్ట్రెయిట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ గీసేసుకోండి. చూసారు కదా, ఇలా లైన్ గీసిన తర్వాత టేప్ సహాయంతో మనకు హుక్స్ పార్ట్లో 2.5 గ్యాప్ తోటి, అలాగే ఈ మిడిల్ డాట్ ఏమో
3 ఇంచెస్ గ్యాప్ తోటి, ఇలా చంక డౌన్ ఏమో 4 ఇంచెస్ గ్యాప్ తోటి, ఈ సైడ్ది కూడా మనకి ఇక్కడ ఉన్న డాట్స్కి కరెక్ట్గా ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ తోటి ఎండింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ 3 డాట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక్కొక్కరికి 4th టక్స్ ఉండదు కాబట్టి 4th టక్స్ వాళ్ళ ఇష్టంతో మనం పెట్టుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ డాట్స్ మధ్యలో ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ డాట్స్ గుర్తుంచుకోండి, నేను ఎలా చెప్పానో కరెక్ట్గా అలా డాట్స్ అయితే మార్కింగ్ వేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మిడిల్ టక్స్ అనేది 2 ఇంచెస్ గ్యాప్ నేను ఇచ్చాను కాబట్టి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ సైడ్ జాయింట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను అనమాట. సో ఇలా తీసిన తర్వాత మొత్తం నేను వేసుకున్న మార్కింగ్ని ఫ్రంట్ పీస్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పీస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత హుక్స్ పార్ట్ కింద టక్స్ అనేటివి చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో తర్వాత హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్స్ నేను కొలత బ్లౌజ్ తోటి చూపిస్తలేదు, టేప్ సహాయంతో చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈ హ్యాండ్స్ మీరు నేర్చుకున్నారంటే పక్కా కొలతలతో మనకు హ్యాండ్ ఎంత హైట్ అవసరం ఉందో అంత హైట్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు కుట్ల కోసం ఇలా మార్క్ వేసుకోవాలి. అలాగే చేతి రౌండ్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ అలా ఉందనుకో, అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు హ్యాండ్ హైట్ నిటారుగా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్ మన హ్యాండ్ హైట్ ఎంత ఉందో దాన్ని మిడిల్ చేయాలన్నమాట. అంటే బై 1 చేయాలి. బై 1 ఎంత వచ్చిందో అంత మనకు చేతి రౌండ్ నుంచి అంత డౌన్ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా అంత డౌన్ తీసుకుంటేనే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా స్టిఫ్గా కూర్చుంటుంది. సో దీన్ని కూడా ఇలా లైన్ వేసేస్తున్నాను. ఇలా లైన్ వేసిన తర్వాత మనము ఇక్కడ ఈ కర్వ్ ఎలా తీయాలంటే చూడండి, ఈ కర్వ్ తీయాలంటే మనకు చంక రౌండ్ తెలిసి ఉండాలి. చంక రౌండ్ ఎంత ఉంది, చంక రౌండ్ అయితే 8 ఇంచెస్ అలా ఉంది కాబట్టి ఈ పైన డాట్ నుంచి కింద ఈ లైన్కి ఎక్కడైతే ఈ 8 పాయింట్ కలుస్తుందో అక్కడ ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ కదా. చేతి రౌండ్ తెలిసిపోతే మనకు చేతి రౌండ్ తీసిన తర్వాత దాన్ని హాఫ్ చేస్తే చేతి రౌండ్ వస్తుందన్నమాట. సో చేతి రౌండ్ 8 ఉంది కాబట్టి ఇలా పైన 1 ఇంచ్ వదిలేసి ఇలా కర్వ్ తింపేసుకోవాలి. ఇలా కర్వ్ తింపేసుకున్న తర్వాత చిన్న మిడిల్లో ఇలా హాఫ్ డాట్ పెట్టి మెల్లగా ఎస్ ఆకారం సింబల్తో చేతి కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. అయితే ఫ్రంట్ మనకు హ్యాండ్స్లో కూడా ఫ్రంట్ చంక రౌండ్గా ఇంకొంచెం 1/2 ఇంచ్ లోపలికి షేప్ తీస్తాం కదా, అది కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే చేతి రౌండ్ అనేది కట్ చేశాను. సో మనకు ఫ్రంట్ సైడ్లో హ్యాండ్ని కొద్దిగా లోపలకి కట్ చేస్తారు కదా, సో అది కూడా ఎలా కట్ చేస్తారో చూపిస్తాను చూడండి. కొద్దిగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ మిడిల్ అయితే టక్స్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా మిడిల్ టక్స్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఈ చేతిని నేను ముందడికి జరిపి 1 ఇంచ్ ఇక్కడ ఉంది కదా, మిడిల్ టక్స్కి 1 ఇంచ్ అక్కడ ఉంది కాబట్టి ఈ మిడిల్ టక్స్ 1 ఇంచ్కి ఇలా ఇక్కడ ఇలా చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మనకు చేతి రౌండ్ అనేది ఇక్కడ ఫ్రంట్ డౌన్ చూడండి, ఫ్రంట్లో ఎలా ఇంత తీసేయాలన్నమాట. చాలా ఈజీగా ఫ్రంట్ అనేది తీసేసాను. సో ఇలా తీసేస్తే ఫ్రంట్ కర్వ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే నేను మీకు చూపించాను. ఇప్పుడైతే మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్లు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పీస్లో కిందికి షేప్ బెల్ట్లు మన కొలత బ్లౌజ్ తోటి చూసుకోవాలన్నమాట. సో ఇందులో షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. సో మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని హుక్స్ పార్ట్ కాకుండా కాజా పార్ట్ అనేది తీసుకొని యాజ్ టీస్ మనకు కిందికి 1/2 ఇంచ్ వదిలేసుకొని డాట్ అనేది ఇచ్చేసుకోవాలి. కరెక్ట్ నడుము చుట్టూ ఎంత పొడవు ఉంది, ఇక్కడ హుక్స్ పార్ట్లో ఎంత పొడవు ఉంది అనేది చూసుకోవాలి. మనకు నడుము చుట్టూ తక్కువ ఉంటుంది, హుక్స్ పార్ట్ ప్లేస్లో ఒక
హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పొడవు వెడల్పు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈజీగా షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చూయించేశాను. టోటల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడిగైతే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.